నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఇండస్ట్రీకి కొత్త హీరోల ఎంట్రీలు మామూలే, కానీ నేను మాత్రం కాస్త డిఫరెంట్ అంటూ వచ్చేశాడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి. జూనియర్ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజనీ కొరపాటి ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే జూనియర్ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ సినిమాను మూవీ మేకర్స్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? హిట్ పడిందా లేదా? కిరీటి యాక్టింగ్ ఓకేనా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఇక జూనియర్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, హీరో అభిని తండ్రి ఎంతో ప్రేమతో పెంచుతాడు. కానీ ప్రేమను అభి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఇక అభి కాలేజ్కి వచ్చిన తర్వాత క్లాస్మేట్స్ పూర్తిని ప్రేమిస్తాడు. అప్పటి వరకు అభి జీవితం హ్యాపీగా ఎలాంటి బాధ్యతలు లేకుండా సాగుతుంది. కానీ తన తండ్రి ఊరిలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న తర్వాత జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది, హీరో తండ్రిని కష్టాల నుంచి బయటపడేశాడా అనేది తెలియాలంటే థియేటర్స్కు వెళ్ళి జూనియర్ మూవీ చూడాల్సిందే. జూనియర్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాలేజ్, లవ్ అండ్ కామెడీతో సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా హీరో మొత్తం సీరియస్, యాక్షన్, ఎమోషన్స్కే పరిమితమవుతాడు. వైవా హర్ష, సత్యల కామెడీ టైమింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. జెనీలియా ప్రెజెన్స్ చాలా స్పెషల్గా ఉంది. చాలా అద్భుతమైన పాత్ర చేశారు. రెగ్యులర్గా చూసే క్యారెక్టర్ కాదు, చాలా యూనిక్గా ఉంటుంది. తన తండ్రి గొప్పతనం ఏంటి, కుర్రాడు అతని తండ్రి నుంచి ఏం కోల్పోయాడు అనేది ఈ సినిమాలో డైరెక్టర్ రాధాకృష్ణ బాగా చూపించారు. ఈ సినిమాలో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, మంచి ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా బ్లెండ్ చేశారు. సినిమాటోగ్రఫర్ కేకే సెంథిల్ కుమార్ విజువల్స్ కళ్లకు విందుగా, గ్రాండ్గా ఉన్నాయి. డిఎస్పి సంగీతం ఓ రేంజ్లో ఉంది. ప్రతి సీన్కి సరిపోయేలా ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ను పీటర్ హైన్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఎడిటింగ్కు నిరంజన్ దేవరం అనే బెస్ట్ వర్క్ ఇచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఫాదర్ సన్ ఎమోషనల్ ట్రాక్, జెనీలియా పాత్ర, ఊరి బ్యాక్డ్రాప్ ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఒక మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కి నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఇక నటీనటుల యాక్టింగ్ విషయానికి వస్తే, కిరీటి రెడ్డి తన తొలి సినిమాతోనే చాలా మెచ్యూర్డ్ గా, వర్స్టైల్ గా కనిపించే పాత్రను చేశాడు. ఆయన యాక్టింగ్, డాన్స్ లో కూడా అదరగొట్టాడు. లుక్స్ వైజ్ గా కాస్త బెటర్ గా ఉంటే బాగుండనే ఫీల్ అయితే కలుగుతుంది. శ్రీలీల తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎనర్జీ తీసుకొచ్చింది. కిరీటి తండ్రిగా డాక్టర్ రవిచంద్ర ఎమోషనల్ యాక్టింగ్ చించేశారు. జెనీలియా తన పాత్రలో అదరగొట్టింది. పవర్ఫుల్ క్యారెక్టర్తో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది. వైవా హర్ష, సత్య, సందీప్ రాజ్, మిగతా తారాగణం అంతా బాగా చేశారు. ఇక జూనియర్ సినిమాకు డైరెక్షన్, రవిచంద్ర ఎమోషన్, దేవిశ్రీ మ్యూజిక్, కామెడీ, జెనీలియా యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. హీరో లుక్స్ కు సూట్ అవ్వని కొన్ని సీన్స్ సినిమాకు మైనస్. ఓవరాల్ గా చెప్పాలంటే జూనియర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మొత్తంగా జూనియర్ అంటే యూత్ అండ్ హై ఎనర్జీ ఎంటర్టైనర్.